ఒక వ్యక్తికి చాలా పెద్ద సమస్య వచ్చింది. దాని నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకుంటూ కారులో ప్రయాణం చేస్తున్నాడు. ఒక దగ్గర ఆగితే అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చి బయట ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచును, నా చెవులు దానిని ఆలకించును అని రాయబడ్డం చూశాడు. ఆ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ పెద్ద సమస్య నుండి విడిపించమని. ఆయన అనుకున్నట్టే జరిగింది. అతనికి మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ సమస్యలు తీర్చబడతాయి అనేసి. ఎప్పుడు ప్రయాణం చేస్తున్నాని ఆ చర్చి దగ్గర ఆగడము, ఆయనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవి వాటి కోసం ప్రార్థన చేయడం, అవి నెరవేర్చబడుతున్నవి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఏదైనా సమస్య వచ్చినా కానీ పర్టికులర్గా ఈ ప్రదేశానికి వెళ్ళి మరీ ప్రార్థన చేసుకొని తిరిగి వెళ్ళేవాడు. జీవితంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు, చాలా విజయం పొందుకున్నాడు, చాలా అభివృద్ధి చెందాడు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే, దాని పైన వాక్యాన్ని నేను పట్టించుకోలేదు. నేను చదివింది కండిషనల్, అంటే ఒక కండిషన్ ఉంది పైన, ఆ కండిషన్ నేను ఫుల్ఫిల్ చేయలేదు అని నేను మోసం చేసుకున్నానని ఆయనకి అర్థమైంది. ఆయనకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, ఆయన ఒక ఇల్లీగల్ వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది తన భార్యకు తెలుస్తుందో అనేసి భయపడుతున్నాడు. తెలియకపోవడంతో దేవుడు తన ప్రార్థన ఆలకించాడు అనుకున్నాడు. చాలామంది బైబిల్ ఈ విధంగా చదువుతున్నారండి. 14వ వచనంలో ఒక కండిషన్ ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఎప్పుడు తగ్గించుకుంటారండి? దేవుని పరిశుద్ధత, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయం ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నీతిమంతుడైన అని దేవుడే సాక్షాత్ చెప్పాడు, యోబు వంటి వాడు లేడేసి. అలాంటి వ్యక్తులు కూడా తగ్గించుకొని నన్ను నేను అసహించుకుంటున్నా అని చెప్తారు. అది ఎప్పుడు జరుగుతుంది? దేవుని యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క స్వభావం బాగా అర్థం చేసుకున్నప్పుడు. కానీ నేటి క్రైస్తవంలో ఎక్కడో వాక్యం తీసుకోవడం, దాన్ని అప్లై చేసుకోవడం అంతే తప్ప ఆ కాంటెస్ట్ ఎవరికి ఏ ఉద్దేశంతో చెప్పబడింది, ఇది నాకెలా అప్లై అవుతుంది, ఇవి ఏం పట్టించుకోరు. వీళ్ళ ఫీలింగ్స్ సాటిస్ఫై అవ్వాలంతే. తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, అంటే చూడండి, ప్రార్థన చేసినప్పుడు నన్ను వెతికి అంటుంది. అంటే ముందు ప్రార్థన చేయాలి, తగ్గించుకొని ముందు దేవుని స్వభావం తెలుసుకోవాలి. తర్వాత ప్రార్థన చేయాలి, ప్రభా నిన్ను మాకు ప్రత్యక్షపరచుకో అనేసి ప్రార్థన చేయాలి. అక్కడ వెతకి అంటే కనబడేదాన్ని ఎవరు వెతకరు. అంటే ఆయన స్వభావం, ఆయన గుణలక్షణాలు అవన్నీ తెలుసుకోవడానికి కష్టపడాలి, తెలుసుకోవాలని స్వభావం తెలుసుకోవాలి. వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు మార్గంలో పాపంలో జీవిస్తూ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాను ఉంటే వాడు మోసం చేసుకుంటాడు అంతే. అలా ఈ లోకపరమైన అలాంటివి నాస్తికుల జీవితాల్లో నెరవేరబడుతుంటవి, ఇతర మతస్థుల జీవితాల్లో నెరవేర్చబడమని మనం చూస్తున్నాం. కాబట్టి అవి కాదు ప్రమాణికం. చెడు మార్గం అంటే ఏంటండి? దేవుని వాక్యానుసారంగా ఆరాధించకపోవడం కూడా చెడు మార్గం. ఇప్పుడు యేసు చెప్పిన మార్గంలో కాకుండా తమ సొంత మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎంతోమంది. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పాడు. ఇప్పుడు యేసు కాకుండా ఎవరిని వర్షిపించినా కానీ వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేరు. అది స్పష్టం. చెడు మార్గం అంటే మనం చాలాసార్లు ఈ వ్యభిచారం, త్రాగుడు ఇవే అనుకుంటాం. వేరొక యేసును, వేరొక సువార్తను నమ్మడం కూడా చెడు మార్గం. ఆయన చెప్పిన మార్గంలో కాకుండా వేరొక విధంగా దేవుని వర్షిప్ చేయడం దేవుడు ఇష్టపడ్డు. అహరోను కొడుకులు ఎందుకు చంపేశాడండి? వాళ్ళకి యెహోవా నిజమే తెలియదా? తెలుసు కదా. కానీ ఆయన చెప్పిన విధంగా కాకుండా వాళ్ళు ఇష్టంగా ఆరాధించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి, ముందు అసలు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఒక సిన్నరు
దేవుడు వాడి ప్రార్థన వినాలంటే వాడి పాపం క్షమించబడాలి. పాపం క్షమించబడకుండా అసలు ఎవరి ప్రార్థన దేవుడు వినండి. అంటే మా వీళ్ళు అనుకోవచ్చు, మాకు అనుకుంటూ జరిగింది కాబట్టి విన్నాడు అనుకోవచ్చు. కానీ ఆయన ఒకరి పాపం క్షమించబడకుండా అసలు వాళ్ళ మీద ఆయన కనుదృష్టి ఉండదు. ఎందుకంటే వాళ్ళు నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం ఉంటేనే వారి పాపంను క్షమించి, పాపం క్షమించిన తర్వాత వారి దేశం స్వస్థపరచుదును. ఈ స్థలమును నీ చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును. ఎప్పుడండి? పైన కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే కింద కండిషన్. కానీ చాలామంది వాక్యం చాలా తప్పుగా చదువుతున్నారు. టెస్ట్ కంటెస్ట్ పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఆ వ్యక్తి యెహోవా సాక్షి అయి ఉండొచ్చు, మార్మన్స్ అయి ఉండొచ్చు, బ్రాహ్మణ్స్ ఉండొచ్చు, రోమన్ క్యాథలిక్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ దుర్బోధులు. సో దుర్బోధనలో ఉన్నవారు కూడా నా జీవితం అనుకోవడం జరుగుతుంది కాబట్టి దేవుడు నాతో ఉన్నాడని మోసపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక వాక్యం దాన్ని అప్లై చేసేసుకొని అందుకు కాదు మనకు వాక్యం ఇవ్వబడింది. 66 పుస్తకాలు ఆ విధంగా దేవుడు బైబిల్లో 66 పుస్తకాలు ఆ విధంగా రాయించబడలేదు. ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క గుణలక్షణాలని, ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన్ని ఎలా ఆరాధించాలో, ఎలా ఆరాధించకూడదో ఇవన్నీ మనకి స్పష్టంగా లిఖించబడి ఉన్నాయి. కాబట్టి మనము ఆ విధంగా ఆరాధించడం మాత్రమే ఆయన మనల్ని అక్సెప్ట్ చేస్తాడు. లేకపోతే మనల్ని ఆయన అంగీకరించడండి. ఆయన అంగీకరించడు. చివరికి అక్రమం చేయవాలా నరకానికి పొండి అంటాడు. కాబట్టి ప్రతిదీ వాక్య వెలుగులో పరిశీలించాలి. అదేవిధంగా వాక్యాన్ని కాంటెస్ట్లో చదవాలి. అసలు ఈ రోజుల్లో అది లేదండి. వాగ్దానాల పేట ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకోవడము, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా కానీ అంటే దేవుడు అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళని లోకపరంగా ఆశించడమే దేవుని పని అన్నట్టుగా అలా తమ గురించి తాము ఊహించుకుంటూ వాళ్ళని వారు మోసం చేసుకుంటున్నారు. అందుకే యేసుబాబు మోసపోకూడదని చెప్పాడు. కానీ జనాలు వినట్లేదు. వాక్యాన్ని తమకు అనుకూలంగా, తమకు ఇష్టం వచ్చిన విధంగా చదువుతూ వాళ్ళని వారు మోసం చేసుకున్నారు. కాబట్టి మనమందరం, ప్రతి ఒక్కరము కాంటెస్టు, ఉద్దేశము, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని మన యొక్క జీవితాన్ని కూడా వాక్య పెరుగులో పరిశీలించుకోవాలి. లేకపోతే అందరితో పాటు మనం కూడా మోసపోయే అవకాశాలు చాలా ఉన్నవి.